ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండలకాల శిలువ ధ్యానాల్లో ఆదివారాలు మినహాయించి 39వ దినము ధ్యానమునకు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ 39వ దినము శుభ శుక్రవారం, అనగా మన ప్రభువు కలువరి శిలువ మీద మన కొరకు చనిపోయినటువంటి దినం. ఈ దినం ధ్యానించుటకు ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రపంచమంతా ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని ఆచరిస్తుండగా సమస్త మానవాళికి మీ రక్షణ దయచేయమని, వాక్యం వినుచున్న బిడ్డలందరికీ ఆత్మీయ దీవెనలు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, అనగా సమస్త మానవాళి కొరకు శిలువ మీద ఈరోజు ఆయన సంపూర్ణ బల్యార్పణ జరిగించినటువంటి రోజు. ఇది గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం లేదా శుభ శుక్రవారం అని దీన్ని మనం పిలుస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన యందు ఏ దోషము, ఏ పాపము, ఏ కపటము లేనటువంటి నిరపరాధి పరిశుద్ధుడు అత్యంత కిరాతకంగా, పాశవికంగా, రాక్షసంగా, అని అతి క్రూరంగా మానవ రాక్షసత్వానికి, క్రూరత్వానికి ఆయన మరణము ఒక ప్రత్యేకమైన నిలువెత్తు నిదర్శనము. పరిశుద్ధుడు అతి ఘోరంగా, క్రూరంగా చంపబడిన రోజు, అది మంచి దినము ఏ రీతిగా అవుతుంది అనే ప్రశ్న చాలా ఏండ్ల నుండి నా జీవితంలో ఉండేది. ఆది క్రైస్తవ సంఘం కూడా దీన్ని మంచి శుక్రవారం అని పిలవలేదు. ఇది చెడ్డ శుక్రవారం అని మొట్టమొదట నామకరణం చేసినారు. ఎందుకంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు అత్యంత కిరాతకంగా చంపబడిన రోజు ఇది ఏ రీతిగా పరిశుద్ధమైందిగా ఉంటుంది, మంచిదిగా ఉంటుంది అని తలంచినారు. రాను రాను కాలం మారుతున్న కొద్దీ చెడ్డ శుక్రవారానికి బదులు దీన్ని చీకటి శుక్రవారంగా పేర్కొన్నారు. డార్క్ ఫ్రైడే. ఎందుకంటే దేవదేవుడు శిలువ మీద చనిపోయినప్పుడు సమస్త లోకము చీకటితో నింపబడింది. పరిశుద్ధుడు చంపబడుట, పరిశుద్ధుడైన దేవుడు అతి కిరాతకంగా, అతి క్రూరంగా చంపబడినటువంటి రోజు ఇది చీకటి దినమని ఆది క్రైస్తవ సంఘం దీనికి నామకరణం చేస్తారు. రాను రాను యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినది అతి క్రూరంగానే, అతి భయంకరంగా రాక్షస సత్వముతో ఆయన చంపినప్పటికీ శిలువ సాధించినటువంటి విజయం, లేదా శిలువ మరణం ద్వారా మానవాళికి అందినటువంటి ఆ మహా గొప్ప రక్షణ, అది అత్యంత శ్రేష్టమైనదని గ్రహించి రాను సంఘం దీనికి మంచి శుక్రవారం అని నామకరణం చేస్తున్నారు. ఆయన చనిపోయినది అతి బాధకరమే, కానీ ఆయన మరణము, ఆయన కార్చిన రక్తము సమస్త మానవాళి పాపముల కొరకు ఆయన చేసిన సంపూర్ణ బలి అర్పణ, అది మానవాళికి ఎంతో దీవెనకరమని, ఇంతకంటే మంచి దినము లేదని మంచి శుక్రవారము లేదా శుభ శుక్రవారం అని నామకరణం చేయడం జరిగింది. క్రీస్తు శకము 3వ శతాబ్దము వాడైన యూసేబియస్ అనే మన సంఘ పితరుల్లో ఒకడైన ఆయన రచనలు నేటికి ఉన్నాయి. 3వ శతాబ్దానికి సంబంధించిన యూసేబియస్ అనే సంఘ పితరుడు రాసిన రచనల్లో ఆయన కంటే ముందు ఎన్నో ఏండ్ల నుండి
ఈ గుడ్ ఫ్రైడే ఆచరిస్తున్నారని ఆయన రాయడం జరిగింది. అయితే క్రీస్తు శకము 325వ సంవత్సరం కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించుచున్నటువంటి రోజుల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించినాడు. కాబట్టి మొట్టమొదట క్రీస్తు శకం 325వ సంవత్సరం గుడ్ ఫ్రైడే హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. నేటికి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక దేశాలు గుడ్ ఫ్రైడే సెలవు దినంగా ప్రకటించినాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ శుభ శుక్రవారము దేవదేవుడు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు సమస్త మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో చనిపోయినటువంటి దినం ఇది. దేవుడు మనకు ప్రతిగా ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినటువంటి రోజు. దేవుడు మన ఆయన పాపములన్నిటినీ పాపము ద్వారా సంక్రమించినటువంటి మరణము అనేటువంటి భయంకరమైన స్థితిని సిలువ మీద ఆయన మోసినటువంటి దినం ఇది. ఎవరైతే ఆయన్ని హోసన్నా హోసన్నా అని జేజేలు పలికినారో ఆ ప్రజలే యేసుని సిలువ వేయుడి అని కేకలు వేస్తూ ఉన్నారు. కాకిగోల, పరిశుద్ధులైన దేవుణ్ణి సిలువ వేసి చంపండి అని తన సొంత ప్రజలే, తన సొంత జనాంగం ఆయన చంపడానికి కుట్ర పన్నినటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడాయను. సన్హెద్రిన్ సభలో 72 మంది ఉండాలి. కోరం లేకపోయినప్పటికీ ఆయన మీద మరణాన్ని తీర్మానం చేసినారు. సిలువ మరణాన్ని తీర్మానం చేసినారు. సిలువ వేయుడి పరిశుద్ధుణ్ణి, నీతిగల దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి, ఏ పాపం ఎరగనటువంటి నిరపరాధిని చంపడానికి మనుష్యులందరూ కక్ష కట్టినారు. బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అని పలికిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యేషయా చెప్పిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మనిషిని 2 దొంగల మధ్య సిలువ వేయడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న అసూయ, కుట్ర. ఎంత పెద్ద కుట్ర అంటే ఆయన్ని చిత్రవధ చేసి చంపడం అనేది, దాంతో వారికి సంతృప్తి లేదు. ఆయన్ని చంపి చిత్రవధ చేసి ఆయన రక్తమంతా పిండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన శరీరం అంతా చిందరవందర చేసి ఆయన చంపినప్పటికీ వారికి తృప్తి లేదు. ఆయన 2 దొంగల మధ్య సిలువ వేసినారు. కారణం ఏంటంటే ఆయనకున్న పేరు ప్రతిష్ట కూడా దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఇందులో భాగమై ఉన్నది. దొంగల మధ్య సిలువ వేయడానికి కారణం ఏంటంటే దొంగల మధ్య ఆయన సిలువ వేసి ఈయన కూడా దొంగల్లో ఒక దొంగగా, ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న పేరు ప్రతిష్ట ఓర్వలేనటువంటి మనుష్యులు ఆయన శరీరాన్నే కాదు, ఆయనకున్న పేరు, పలుకుబడి, ఆయనకున్నటువంటి సమాజంలో ప్రజల్లో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా సర్వనాశనం చేయాలని తలంచినారు. ఆయన్ని 2 దొంగల మధ్య సిలువకు వేసి చంపేసినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన నిమిత్తము ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినాడు. సిలువ అనే వేదిక మీద నుండి దేవుడు తన ప్రేమను లోకానికి వెల్లడిపరిచినాడు. God revealed his love to the humanity from the cross of Calvary. కల్వరి సిలువ మీద నుండి తన ప్రాణాన్ని ఆయన సమర్పిస్తూ తన ప్రేమను లోకానికి వెల్లడిపరిచినాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది అని, ఆయన ప్రేమ నిత్యమైంది అని, ఆయన ప్రేమ పాపికి ఆశ్రయమని ఈ దినం సిలువ మీద నుండి తన ప్రాణాన్ని అర్పిస్తూ తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఈ దినం ఆయన సిలువ మరణం ద్వారా అందించిన రక్షణ మనమందరం పొందుకొని ఆయన సాక్షి బిడ్డలుగా జీవించుటకు
ప్రభు తన కృప అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అట్టి కృప త్రియేక దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు అన్ని అవమానములు, అన్ని హింసలు, అంత బాధ, అభయంకరమైన శ్రమ, ఆ శిలువ మరణం మా నిమిత్తము నీవు శిలువ మీద మరణించి ఉన్నావు. నీ శిలువ మరణం ద్వారా నీవు అందించిన రక్షణ మేము సంపూర్ణంగా అనుభవించి నీ సాక్షి బిడ్డలుగా సాగుటకు నీ కృప అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.